వాళ్ళ కార్ల పెట్రోల్ అంత లేదు మా బతుకు జీతం. మేము 2019 నుంచి కనీస వేతనం ఇవ్వమని పోరాడుతున్నాము, కానీ ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు. ఎందుకని అంగన్వాడీ వాళ్ళ పథకాల్లో కనిపించట్లేదా? వాళ్ళు తల్లులు కాదా? వాళ్ళు మహిళలు కాదా? మనిషి బతకటానికి తిండి కావాలి, ఈ ఫ్రీలు కాదు. ఒక పరిపాలన ఉన్నప్పుడు ఒక మాట, ఇంకో పరిపాలన ఉండి ఇంకో మాట కాదు. గద్దె ఎక్కినాక గద్దె మాటలు వద్దు. మేము 2019 నుంచి కనీస వేతనం ఇవ్వమని పోరాడుతున్నాము, కానీ ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు. కానీ మా సత్తా ఈరోజు ఎంత ఎండగా ఉన్నా కానీ వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది కార్యకర్తలు, వర్కర్సు, హెల్పర్సు మేమందరం ఇక్కడుండి మేము కనీసం అడుగుతున్నాము. కనీసం 10,000 రూపాయలు, 11,000 రూపాయల జీతంతో మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతామా అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. మొండి వైఖరిని వెనుకదీయాలి. నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా చెల్లెళ్ళు, మీ అందరినీ నేను నా ప్రభుత్వం వస్తే నేను చూస్తాను. కూటమి ప్రభుత్వం అని ఎన్నో మేము టెంట్లు వేసి 40 రోజులు చేసినప్పుడు కూడా మాకు మద్దతు ఇచ్చారు. కానీ ఆ విషయాన్నంతా మరచిపోయి మేము రోడ్లు ఎక్కిందాక చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మేము చేసామంటే ఈరోజు మాకు జీతం కట్టు, ఈరోజు మాకు 300 పడినాయి, 350 పడినాయి, 400 పడినాయి. ఏదైనా సరే మేము ఈరోజు మా కూలిని మేము త్యాగం చేసి, మా పట్టణంలో కూడా త్యాగం చేసి మేము ఉదయాన్నే బయలుదేరి వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి నిన్న కూడా వచ్చి స్టే చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఇంత పరితాపానికి గురి చేస్తున్నారు? మేము ఈ శ్రమల దినాల్లో మమ్మల్ని ఇంకా శ్రమ పెడుతున్నాడు. ప్రభుత్వం మొండి వైఖరిని విరమించాలి. ఇదిగో మేము చేస్తున్నాం అంటున్నాడు. ఎప్పుడో ఫ్లాష్ న్యూస్లో ఎప్పుడు వేస్తారు, సంవత్సరం నుంచి వేస్తారు, 2 సంవత్సరాలు వేస్తారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మా శాఖ మంత్రి గారు, వివిధ శాఖ మంత్రులందరికీ తెలుసు, ఆర్థిక మంత్రులకు కూడా అందరూ అన్ని విషయాల్ని పోగేసుకోవడానికి, అన్నీ చేసుకోవడానికి మీకు డబ్బులు ఉంటున్నాయి, కానీ మా అంగన్వాడీకి జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అనేది మీరు చెబుతున్నారు. మంచి న్యాయం చేస్తారని మేము పోరాడుతున్నాము. మా ఆకలి మంటలు మీకు కేకలుగా వినపడుతున్నా సరే మీకు చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారో ఏమో మాకు తెలీదు. అయ్యా కనీసం ఇప్పుడైనా సరే మేము మండు టెండలో వచ్చి మా పిల్లల్ని అందరిని వదిలేసి సెంటర్లో మూసేసి వచ్చి ఈరోజు మా జీతాన్ని త్యాగం చేసి మేము రోడ్ల మీదకి వచ్చామంటే ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నాము. మీరు చెయ్యాలి అనే నమ్మకంతోనే ఆ రోజు మేము 9 హామీల్లో 8 అమలు చేసాం. ఒక్కదానికోసం రోడ్లు ఎక్కుతారు అనేది మహిళా మంత్రులు చెప్తారు. ఏం చెప్తారు? కానీ గ్రాడ్యుటీ ఇంతవరకు అమలు కాలేదు. చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇస్తామన్నారు. అది ఊరక స్టేట్మెంట్ వరకే కానీ ఏ విధమైన అమలు జరగలేదు. మాకు మినీ అంగన్వాడీలు చేశారనేది ఒక్కటి మాత్రమే నిజం, కానీ మిగిలిన ఏదీ లేదు. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ కాదు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారమే కనీసం కూలికి ఈరోజు కూలి చేస్తే ఎంత దినసరి వస్తుందో కూడా ఆ లెక్క ప్రకారమే గవర్నమెంట్, కోర్టు అన్ని లెక్కలేసి మాకు కనీసం 26,000 ఇవ్వాలని ప్రభుత్వం కోర్టు స్టే ఇచ్చినా కానీ మీరందరూ మాకు వెన్ను చూపిస్తున్నారు. అయ్యా మీ మొండి వైఖరి మానుకొని ఇకనైనా సరే మాకు కనీస వేతనం, మాకు రావాల్సిన అన్ని గ్రాడ్యుటీలు అన్నీ అమలు చేస్తారని, ఈ మనవను ఆలకిస్తారని ఇక్కడ చేరిన CITU జిందాబాద్. ఏదైతే ఉందో అధికారం రాకముందు మీకు అనేక హామీలు ఇచ్చారు. మేము వస్తే జగన్కి మించి మేలు చేస్తున్నారు. 20 నెలల కాలం ఏం చేశారు సార్? జగన్ పరిపాలనలో 42 రోజులు అంగన్వాడీ వాళ్ళం దీక్ష చేసాం. కానీ ప్రతి ఒక్కరు కూడా టెంటలోకి వచ్చి ఇంకేముంది, ఆ జగన్ పరిపాలనలో ఏమీ జరగవు. తెలుగుదేశం పార్టీ రావాలి, అన్ని కార్యక్రమాలు జరగాలి. మీకు తెలుగుదేశం పార్టీలోనే మీకు వేతనాలు పెరిగినాయి, మమ్మల్ని గద్దెక్కించండి, మేము వచ్చి వేతనాలు పెంచుతామని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట్లాడింది, హామీలు ఇచ్చింది. ఆ రోజు టెంటలో వచ్చి ధైర్యంగా కూర్చొని 2 సంవత్సరాలు అయిపోయింది హామీలు ఇచ్చి. మరి ఏది ఆ హామీల గురించి ఒక్కళ్ళన్నా ఈ రోజు ఎందుకని అంగన్వాడీ వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఎంతమందికి పథకాలు ఇచ్చారు? 2 సంవత్సరాల్లో అనేక పథకాలు అమలు చేశారు. ఎందుకని అంగన్వాడీ వాళ్ళ పథకాల్లో కనిపించట్లేదా? వాళ్ళు తల్లులు కాదా? వాళ్ళు మహిళలు కాదా? ఎందుకని ఓట్లు వేయించింది ఆ రోజు అంగన్వాడీ వర్కర్స్ కావాలి, ఓట్లు వేయించడానికి కావాలి, వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అంగన్వాడీ కార్యకర్త కావాలి. కానీ ఒక అంగన్వాడీ కార్యకర్త కనీసం తన బిడ్డల్ని తను బతకటానికి 11,000 రూపాయలు సరిపోతాయా అని గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఎందుకు నెరవేర్చరు? వాళ్ళ తల్లులో అక్కలో చెల్లులో ఇదే 11,000 రూపాయల జీతంతో కనుక బతికితే వాళ్ళు చూసి ఊరుకుంటారా? ఒక బిడ్డ బతకటానికి ఎంత కావాలి? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? కనీస సగటు మనిషి బతకటానికి జీవనోపాధి
అక్షరాల 26,000 రూపాయలు అవసరం అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళు ఎందుకు ఆదేశాలు అమలు చేయరు? సరే, రాష్ట్రం వెనుకబడి ఉంది, అందుకే మేము చేయలేమని చెప్పి వంగలనిత గారు చెప్తున్నారు. కరెక్టే, రాష్ట్రం వెనుకబడి ఉంటే ఆధార్ కార్డులు ఫ్రీ, బస్సు ఉంటే బస్సుకి ఆధార్ కార్డు ఫ్రీ, ఆ సంక్షేమ పథకాలు ఫ్రీ, ఈ సంక్షేమ పథకాలు ఫ్రీ. మనిషి బతకటానికి తిండి కావాలి, ఈ ఫ్రీలు కాదు. అంగన్వాడీ కార్యకర్త తన బిడ్డలు బతికించుకోవటానికి, తల్లి బతకటానికి తిండి కావాలి. తల్లి బిడ్డల సంక్షేమంతో మొదలైంది ఐసిడిఎస్. దాని ముఖ్య లక్షణం ఇదే. తల్లి బిడ్డ ఎక్కడున్నారు? మేము తల్లులం కాదా? మా బిడ్డలు కాదా అని ప్రశ్నిస్తున్న గవర్నమెంట్ నేను. మా బిడ్డలు చదువుకోవటానికి డబ్బులు కావద్దా? మేము తింటానికి డబ్బులు కావద్దా? 11,000 రూపాయలతో ఎట్లా బతుకుతాం? గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు టెంట్లోకి వచ్చి కూర్చున్న గవర్నమెంట్ వాళ్ళు ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు? లోకేష్ గారు ఏమైపోయింది? విద్య అందరికి అవసరమే. లోకేష్ గారి డైలాగు అవసరమే కాదంటలేదు. విద్యకి సంపాదించిన 11,000లో మా పిల్లలు మేము ఎలా చదివించుకోము? ఎలా చదివించుకోని చెప్పండి. ఈ గవర్నమెంట్ కి మేము వ్యతిరేకం కాదు. మీరు ఇస్తానన్న పథకాలు, మీరు ఇస్తానన్న హామీలు అన్ని కూడా మాకు చేసి చూపించి నిరూపించుకోండి. మీ గొప్పతనం ఏంటని మా గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషంగా చెప్తున్నారు. మరి మీరు ఎందుకు రోడ్లు ఎక్కారు ఇవాళ? ప్రతి గవర్నమెంట్ అదే చెప్పింది. కాలం నాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉన్నప్పుడు, జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు అదే మాట. అమ్మా నేను రావాలి, మీరు నిలబడాలి, మీ వెంటే ఉంటా, మీరు నా అక్క చెల్లెములు, మీరందరూ మహిళలు. చంద్రబాబు గారు అనేది ఏంటంటే మా గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు అంటున్నారు. మీరు ఎందుకు రోడ్లు ఎక్కారు? సంతోషంగా ఉండే అంగన్వాడీ వాళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కుతామండి? సంతోషం లేక ఇదిగో చెమట చిందిస్తున్నాం. ఈ గవర్నమెంట్ కి చెమట చిందించి చెబుతున్నాం. మళ్ళీ రోడ్ల మీద పెడుతున్నారు. ఒక పరిపాలన ఉన్నప్పుడు ఒక మాట, ఇంకో పరిపాలన ఉండి ఇంకో మాట కాదు. గద్దె ఎక్కినాక గద్దె మాటలు వద్దు. ఎవరు ఆనందంగా లేము. అంగన్వాడీ కార్యకర్తలు ఆనందంగా బతకట్లేదు. 11,000 రూపాయలతో ఒక నెల సీఎం గారిని బతకమానండి, ఒక నెల పవన్ కళ్యాణ్ గారిని బతకమానండి. వాళ్ళ కారులో పెట్రోల్ అంత లేదు మా బతుకు జీతం లేదు సార్. ఎవరు ఆనందంగా బతకట్లో చూడండి. ఎంతో మంది ఎన్నో ఊర్ల నుంచి రాష్ట్రం మొత్తం కదిలి ఇక్కడ ధర్నా చేస్తున్నావు. ఇంకెక్కడ బతుకుతున్నాం మేము? కనపడతలేదా కంటికి? ఆడపిల్లల ఆకాందని తెలియటం లేదా? ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నా నేను. ఇచ్చిన 9 హామీలు 8 అమలు చేశారు. ఒకదాని కోసం రోడ్లు ఎక్కుతారంటారు మహిళా మంత్రులు. కాదండి, సరే మీ మాట కొత్త 9 హామీలు వాళ్ళు ఇచ్చారు. జీవోలు అయ్యి ఒక బిడ్డ పాస్ అవుటానికి స్కూల్లో సర్టిఫికెట్ ఉంటే పాస్ అయ్యాడని ఒక సర్టిఫికెట్ నిరూపించింది. 9 హామీలకి జీవో ఇవ్వమనండి. మాటలు చెప్పటం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా జీవాలు లేకుండా ఉచిత మాటలు ఉంది కదా, మీడియా ఉంది కదా, మీడియా మిత్రులు ఉచితంగా చెప్పటం తప్ప జీవో అమలు చేయలేదు. జీవాలు రాలేదు. గత ప్రభుత్వం ఇదే మాట, ఈ ప్రభుత్వం ఇదే మాట. ఎవరు వచ్చినా అదే మాట. చివరికి అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిందే, సమరం చేయాల్సిందే.